వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్న ఫ్రెండ్స్, మీకు గనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఓ చిట్టి సీతాకోక చిలుక ఉండేది. ఆ రోజుల్లో సీతాకోక చిలుకలకు రంగులుండేవి కాదు. అందుకనో ఏమో మరి దానికి చాలా ప్రశ్నలు ఉండేవి. అప్పట్లో ఎప్పుడో ఓసారి తను గూట్లో పడుకుని నిద్రపోయింది కదా. ఆ తర్వాత ఇట్లా రెక్కలతో నిద్రలేచింది. నిద్రలేచేసరికి చూస్తే చుట్టూతా ఎవ్వరూ లేరు. అయినా దానికి ఏమీ భయం వేయలేదు. అది అట్లానే ఎగురుకుంటూ పోయి తనలాగే రంగుల్లేని ఓ పెద్ద సీతాకోక చిలుకని కలుసుకున్నది. నువ్వేనా మా అమ్మవి అని అడిగింది దాన్ని. అది నవ్వింది. నేను అప్పట్లో ఎప్పుడో గుడ్లు పెట్టాను. ఆ గుడ్లలోంచి చిన్న చిన్న పురుగులు వచ్చాయి. చిన్న పురుగులు బాగా ఆకులు అలములు తిని పెద్దయ్యాయి. నేను చూస్తుండగానే అవన్నీ గూడు కట్టుకుని నిద్రపోయాయి. నాకు అంతవరకే తెలుసు అన్నది. అయితే నువ్వేలే మా అమ్మవి. నేను ఆ గూట్లోంచి ఇవాళే బయటికి వచ్చాను అన్నది చిట్టి సీతాకోక చిలుక. ఓహో అవునా, బాగుంది బాగుంది. సరే, మరి నీకు ఇప్పుడు ఆకలి వేస్తోందా? పూల మీద వాలి నీ తొండంతో మకరందాన్ని త్రాగు. కడుపు నిండుతుంది చూపించింది అమ్మ ఓ పువ్వు మీద వాలుతూ. కడుపు నిండా మకరందం త్రాగాక సీతాకోక చిలుకకు హాయిగా అనిపించింది. కొంచెం కొంచెంగా నిద్ర కూడా వచ్చింది. వాతావరణం మారిపోయింది. వాన వస్తుందేమో. ఈ ఆకుల పొద క్రింది వైపున ఇదిగో పొడిగా ఉంది చూసావా? ఇక్కడ పడుకో జాగ్రత్తగా. వానలో తడవకు. ప్రమాదం, జాగ్రత్తలు చెప్పింది పెద్ద సీతాకోక చిలుక. కొద్దిసేపటికి ఉరుములు మెరుపులతోటి పెద్దవాన మొదలైంది. చిట్టి సీతాకోక చిలుక కదలకుండా అక్కడే కూర్చుని వాన ముగిసే వరకు చూసింది. పెద్ద సీతాకోక చిలుక దాని ప్రక్కనే వాలి కలగంటున్నట్లు మాట్లాడింది. చాలా పైకి వెళ్తే స్వర్గం అనే చోటు ఉంటుందట. స్వర్గానికి రాజు ఇంద్రుడు. ఆ రాజుకి మెరుపుల వర్షం అంటే చాలా ఇష్టమట. అట్లా వర్షం వచ్చినప్పుడు ఆయన తన ధనస్సును ఈ భూమి మీదికి వదులుతాడు. నేను కూడా చూశాను, దానికి భలే రంగులు ఉంటాయి చెప్పింది. ఆ రంగులన్నీ మనకి ఉంటే ఎంత బాగుంటుందో అనుకున్నది చిట్టి సీతాకోక చిలుక. కాని ఆ మాటని అది పైకి అనలేదు. అంతలో వాన వెలిసింది. సన్నగా తుంపర మాత్రం పడుతున్నది. అంతలో ఆకాశం నిండా ఇంద్రధనస్సు వెలిసింది. పిల్ల సీతాకోక చిలుక ఇంకా ఆగలేకపోయింది. చటుక్కున ఎగిరింది. పెద్ద సీతాకోక చిలుక వరుస్తున్నా వినకుండా ఎత్తుకు ఇంకా ఎత్తుకు చివరికి ఇంద్రధనస్సును చేరుకునేంత వరకు ఎగురుతూ పోయింది. ఇంద్రధనస్సును తడుముతూ మురిసిపోతూ ఇంద్రధనస్సు ఇంద్రధనస్సు నువ్వింత అందమైన దానివని అనుకోలేదు. నాకు నీ రంగులు కొద్దిగా ఇవ్వరాదా ప్లీజ్ అని ప్రాధేయపడింది. ఇంద్రధనస్సుకి దాని ప్రేమ అమాయకత్వం చూసి భలే ముద్దొచ్చింది. సరేలే, నా మీద వాలి బాగా పొర్లు. ఎన్ని రంగులు కావాలో అన్నీ తీసుకో అనేసింది. ఇంకేముంది, సీతాకోక చిలుక ఇంద్రధనస్సు మీద పొర్లింది. రంగులు రంగులుగా మారిపోయింది. ఆ వెంటనే వానజల్లుతో చుక్కల డిజైన్ కూడా వేయించుకున్నది. ఇక ఆనాటి నుండి ప్రపంచంలో సీతాకోక చిలుకలన్నిటికీ రంగులు వచ్చేశాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు గనుక ఈ వీడియో నచ్చితే మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.